సంవత్సరానికి 150 సినిమాలు చేస్తుంటే 3 సినిమాలు హిట్ అవ్వడమే గగనమైపోతుంది. కొంతమంది ఉంటారు ఇప్పుడు ఈ షాట్ ఎందుకు ఇలా పెట్టారు, ఈ ఎంట్రన్స్ ఇలా బాగోలేదు, ఈ షాట్ ఇలా పెట్టకూడదు, ఈ యాంగిల్ ఇలా పెట్టకూడదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పెద్ద సినిమా ఇప్పటికే చాలా మంది చూస్తుంటారు. నేను కూడా పెద్ద సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను, కాకపోతే వీడియో రావడం కొంచెం లేట్ అయింది. సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అంటే మరీ ఎక్స్ట్రాడినరీ దీన్ని కొట్టే సినిమా లేదని కాదు, కానీ బాగుంది, నచ్చింది. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. తర్వాత బుచ్చిబాబు సనా గారిని కూడా అప్రిషియేట్ చేయాలి ఇందులో, ఎందుకంటే ఇన్ ఇయర్స్ ఒక సినిమా మీద ఉండి ఆ ప్రొడక్ట్ని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడం అంటే మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంటే, మంచి స్టార్ హీరో ఉంటే రిలీజ్ చేయొచ్చని ఎవరన్నా అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే వాళ్ళు ప్రొడక్ట్ అనుకున్న ప్రొడక్ట్ని డెలివరీ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది. సినిమా ఖర్చులు అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు వచ్చి ఖర్చులు ఒకసారి హైక్ అవ్వచ్చు, ఒకసారి డౌన్ అవ్వచ్చు. ఇలా ప్రొడక్షన్లో ఇష్యూస్ వచ్చి అయిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఇది ఆబ్వియస్గా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా కాబట్టి ఇది ఆగిపోయేంత స్కోపే ఉండదు. అయినా ఇన్ని అడ్డంకులు దాటుకుని పెద్ద సినిమాని June 4th రిలీజ్ చేసిన బుచ్చిబాబు సనా గారు అండ్ టీమ్కి, మైత్రి మూవీ మేకర్స్కి అందరికీ కూడా ఫస్ట్ నా అప్రిషియేషన్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం మనం పెట్టి 300 రూపాయల టికెట్ కంటే చాలా ఎక్కువ నా దృష్టిలో అయితే. ఐ లవ్ సినిమా, నాకు సినిమా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అలా అని సినిమా వరస్ట్గా ఉంటే బాగుందని మనం డబ్బా కొట్టుకోం కదా. సినిమాలో ఎంతో కొంత స్టఫ్ అయితే ఉంది. అలా అని చెప్పి సూపర్ సినిమా, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్, ఈ సినిమాను కొట్టే సినిమా లేదు అలా కాదు. సినిమాలో బొక్కలు కూడా ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే నాకు నచ్చలేదు. మరి సూపర్ మ్యాన్, హల్క్ స్మాష్ లాగా హీరో ఏదో పెద్ద ఇంకా అలా ఎగిరి ఇలా ఎగిరి కొన్ని ఫైట్ సీన్స్ నాకు నచ్చలేదు. కానీ ఏదో ఫైట్ సీన్స్ వల్ల 2-3 షార్ట్స్ వల్ల సినిమాని మనం జడ్జ్ చేయకూడదు ఇప్పుడు. కొంతమంది ఉంటారు ఇప్పుడు ఈ షాట్ ఎందుకు ఇలా పెట్టారు, ఈ ఎంట్రన్స్ ఇలా బాగోలేదు, ఈ షాట్ ఇలా పెట్టకూడదు, ఈ యాంగిల్ ఇలా పెట్టకూడదు. మళ్ళీ వాళ్ళే రత్నవేలు గారు కెమెరా డైరెక్షన్ బాగుంది, లేకపోతే కెమెరా ఇది బాగుంది. కెమెరా డైరెక్షన్ కాదురా బాబు, అది డిఓపి అంటారు, డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ. పదాలు తెలియగానే మాటలు మాత్రం వదిలేస్తారు. ఈ యాంగిల్ ఎలా పెట్టారు, ఈ యాంగిల్ ఎలా పెట్టారు, ఈ యాంగిల్స్ షార్ట్ల గురించి కాదు ఇక్కడ డిస్కషన్. చాలా మంది స్టోరీ అంటారు. ప్రపంచం మొత్తం మీద హార్డ్గా 4-5 స్టోరీలు మాత్రం ఉన్నాయి మనకి. వాటినే మనం మన స్క్రీన్ ప్లే తోటి అట్రాక్టివ్గా చూపించాలి. కొత్తగా తీసే వాళ్ళందరూ ఏమి దిగి రాలేదు. ఇది ఎక్కడికో వెళ్తుంది. సరే అది వదిలేస్తే ఫస్ట్ నాకు ఆ ఫైట్ సీన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే, జాన్వీ కపూర్ గారు లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదనిపించింది సినిమాలో. ఎందుకు జాన్వీ కపూర్ గారిని పెట్టారంటే ఏమో మరి సమ్ టైప్ గ్లామర్ షో గురించో, లేకపోతే డెకరేటివ్ ఐటెంలో ఉంటారని పెట్టారో ఏంటో తెలియదు. కానీ ఆవిడ వల్ల పెద్ద యూజ్ లేదనిపించింది సినిమాలో. అసలు ఆవిడ పోర్షన్ లేకపోతే ఇంకా కొంచెం పేసీగా వెళ్ళినేమో సినిమా అనిపించింది. కరెక్ట్గా సినిమా పేసీగా వెళ్ళే టైంలో ఈ సీన్స్ అనేవి పెట్టి డిస్టర్బ్ చేయారేమో అనిపించింది. ఓకే, అది డైరెక్టర్ చాయిస్, ఆయన మనం తప్పట్లేం. ఈ చాలా మంది ఏంటంటే ఎవరు చేస్తున్నారు గ్రౌండెడ్గా, తెలుగు సినిమాలో ఎవరు చేస్తున్నారు గ్రౌండెడ్ సినిమా లేవు. గ్రౌండెడ్ స్టోరీ వచ్చింది కదా. ఓకే, గ్రౌండెడ్ స్టోరీ ఉన్నా సరే అందులో కొన్ని ఎక్స్ట్రా మసాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో, లేవని నేను చెప్పట్లేదు. కానీ గ్రౌండెడ్ పర్ఫార్మెన్స్ చాలా చోట్ల తీసుకొచ్చారు. అది చాలా అద్భుతమైన విషయం. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు రావాలి. కాకపోతే మీరు వచ్చినప్పుడు కొన్ని ఈ ఎక్స్ట్రా మసాలా సీన్స్ కట్ చేసి ఇంకొంచెం ప్రాపర్గా స్టోరీ మీద కానీ కాన్సన్ట్రేషన్ కనుక చేయగలిగి ఉంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ మోర్ బిగ్గర్ సౌండ్. ఇప్పుడు మనకి వినపడుతుంది దానికంటే కూడా పెద్ద నుంచి వినపడేది. కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నా ఉన్నా సరే నేను తప్పట్లేదు ఎవరిని, ఎవరి అభిప్రాయం వాళ్ళది. సినిమా బాగుంది బాగోలేదు అన్నది వీఆర్ ఆల్ ఇండివిజువల్స్. మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నాకు అభిప్రాయం ఉంటుంది, మీకు అభిప్రాయం ఉంటుంది, చెప్పడంలో తప్పలేదు. కాకపోతే నేనేమంటున్నానంటే కొంచెం మనం ఎందుకు ప్రతి దాన్ని గుచ్చి చూద్దాం, ప్రతి దాన్ని గుచ్చి పాయింట్ అవుట్ చేయడం, ప్రతి దాన్ని గుచ్చి మాట్లాడడం అంత వద్దు సినిమా గురించి అని నా అభిప్రాయం. సినిమాని మనం రెస్పెక్ట్ చేయాలి. మనం ఎలా చూస్తున్నాం అంటే ఈ మధ్యలో నాకు తెలిసినంత వరకు 300 రూపాయలు పెడుతున్నాం మనం, లేకపోతే 350 రూపాయలు పెడుతున్నాం మనం. వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు?
అనే మైండ్ సెట్‌లో మనం చూసినప్పుడు ఏమవుతదంటే, సినిమా అన్న తర్వాత ఎవ్వరు పర్ఫెక్ట్‌గా తీయలేరు. నేను చెప్తున్నాను పర్ఫెక్ట్ సినిమా ఒక్కసారి కూడా బొక్కలేని సినిమా ఎక్కడైనా ఉంటదా? ఉండదు. ఒకవేళ అలా పర్ఫెక్ట్‌గా ఉంది అనిపించిందంటే, ఆ స్టోరీకి మనం కనెక్ట్ అయినప్పుడు అసలు ఆ బొక్కలు మనకు కనపడలేదని అర్థం. ఇప్పుడు 'బాహుబలి' ది బిగినింగ్ ఉంది. నువ్వు 'పెద్ది' సినిమాని 'బాహుబలితో' కంపేర్ చేస్తున్నావు అనుకోకపోతే జస్ట్ విషయం చెప్తున్నాను. ఇక్కడ 'బాహుబలి' 'పెద్ది' కాదు. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 'బాహుబలి' ది బిగినింగ్ ఉంది. 'బాహుబలి' ది బిగినింగ్‌లో మనిషి నీటికొండ ఎక్కడం ఏంటనే క్వెషన్ ఎవరైనా అడిగారా? అడగరు. నేనిక్కడ మిమ్మల్ని మీ అభిప్రాయాలు చెప్పొద్దంటలేదు. మీ విషయాలు చెప్పొద్దంటలేదు. కాకపోతే సినిమాని మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. నచ్చితే నచ్చిందని చెప్పండి గానీ, ప్రతి పాయింట్‌ని ఏదో కావాలని మరి ఎలాబొరేట్ చేసి, వాళ్ళనేదో మనం డీకోడింగ్ చేత్తన్నట్టుగా వద్దు అంటున్నానంతే. ఓకే. మీరు చెప్పుకుంటే చెప్పుకోండి. నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. ఎవరన్నా తప్పుగా తీసుకుంటే మాత్రం ఏమనుకోకండి. జస్ట్ నా జెన్యూన్ ఒపీనియన్ చెప్పానిది. ఎందుకో ఈ మధ్య ఏమైనా యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తుంటే మరీ ఏదో మనకి ఆళ్ళు దేశద్రోహం చేసినట్టుగా సినిమా ఒకవేళ సినిమా అందరూ బావుండాలనే తీస్తారు. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలని తీస్తారు తప్ప, పోవాలని ఎందుకు తీస్తారు? పేరు వస్తదనుకునే తీస్తారు. అన్‌ఫార్చునేట్‌గా ఒక్కోసారి మిస్‌ఫైర్ అవ్వచ్చది. రైటర్స్‌కి లేకపోతే డైరెక్టర్స్‌కి ఎంత ఎఫర్ట్, ఎంత వాల్యూ ఉంటదంటే సినిమాలో, ఒకసారి మనం ఆ సీన్ రాసేటప్పుడు మనకి ఆ థాట్ మైండ్‌లో ఉన్నా సరే రాయడానికి చాలా చిరాకుగా ఉంటది. ఎగ్జాంపుల్ నేనే. ఫిబ్రవరి 28 అనే షార్ట్ ఫిల్మ్ రాస్తున్నాను ప్రెజెంట్. సగం దాకా కంప్లీట్ చేసిన తర్వాత, ఇంకా మిగిలిన సగం పూర్తి చేయలేదు ఇప్పటిదాకా. 2 వీక్స్ అయింది. ఎందుకు పూర్తి చేయలేకపోయాను నాకు ఐడియా లేక కాదు. ఎందుకో లాగ్ అన్నది మైండ్‌లో ఉండిపోద్ది మనకి. రాసేవాళ్ళకి గాని, లేకపోతే డైరెక్టర్స్ ఆ విజన్‌లో ఉన్నోళ్ళకి గాని, ఇంకా ఏదైనా వస్తదేమో, ఇంకేదైనా వస్తదేమో ఆప్ చేయడం, వెయిట్ చేయడం. ఇంత ఎఫర్ట్ పెట్టి సినిమా తీసి ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఆళ్ళు కష్టపడి ఎనకాలున్న ఈళ్ళందరూ తీసిన తర్వాత బాలేదంటే బాలేదని చెప్పండి తప్పులేదు. ఇప్పుడు సినిమా పరిస్థితి ఎలా ఉందంటే, 'నేనింతే' సినిమాలో 'జీజీ షిండే' గారు అంటారు కదా! ఇండస్ట్రీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే సినిమాలు తీయడమే పాపం అయిపోయిందన్నట్టుగానే. ఇక్కడేదో నేను 'పెద్దికి' సపోర్ట్ చేసి, లేపోతే ఇంకో దాని గురించి కాదు. ఓవరాల్ సినిమా గురించి నా అభిప్రాయం సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఓవరాల్ సినిమా గురించి నా అభిప్రాయం బాలేపోతే మనం సెటైర్‌లేసాం. మనం 'ధురంధర్' మీద వీడియోలు చేసాం మనం కూడాని. ఎప్పుడైనా మనకు ఫ్రస్ట్రేషన్ తెప్పితే సినిమాల టికెట్లు రాకపోయినా, లేపోతే సినిమా నచ్చకపోయినా, మనం కామెడీగా మాట్లాడి మన దాంట్లో కూడా వీడియోలున్నాయి 'అఖండ' మీద ఆటిల మీద. లేవని నేను చెప్పట్లేదు. నేను మాట్లాడనని చెప్పట్లేదు. మరీ కొంచెం హార్ష్‌గా ఎళ్ళొద్దని చెప్తున్నానంతే. అంతకుమించి ఏం లేదు. ఇది చిన్న రిక్వెస్ట్‌లా తీసుకోండి నా దగ్గర నుంచి. 'పెద్ది' సినిమాని ఎవరైనా సరే థియేటర్‌లో చూడకపోతే నువ్వెందుకు చూడమంటున్నావు అని నన్నడిగితే మాత్రం ఫస్ట్ క్వెషను ఇప్పటిదాకా పెద్ద సినిమాలేం రాలేదు. మే, ఏప్రిల్ ఇయన్నీ కూడా మొత్తం సంకన ఆగిపోయాయి సమ్మర్ మొత్తం. ఫస్ట్ ప్రయారిటీ మంచి స్కేలున్న సినిమా. ఇంకొక రెండో ప్రయారిటీ ఏంటంటే 'రామ్ చరణ్' గారి యాక్టింగ్. మూడో ప్రయారిటీ 'బుచ్చిబాబు సనా' గారి కొన్ని మంచి పికప్ ఐడియాస్ అండ్ బ్రిలియంట్ బీజీఎం బై ఏఆర్ రెహమాన్. అండ్ ఎక్సలెంట్ డీఓపీ డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ బై రత్నవేలు. వీళ్ళ కోసం మీరెళ్లి సినిమా చూడండి. క్లీన్ మైండెడ్‌గా చూడండి. మీరు ఖచ్చితంగా సంతృప్తి చెందుతారు 'పెద్ది' సినిమాతోటి. నా వరకు అయితే మాత్రం 'పెద్ది' సినిమా నాకు నచ్చింది. మరి 'తోపుతురుం' దీన్ని చింపేసే సినిమా ఇంకా అయ్య బాబోయ్! టాలీవుడ్‌లో దీన్ని కొట్టే సినిమా రాదు, ఇకపై రాలేదు అన్న మాటలు నేను చెప్పను గానీ, గుడ్ ఎఫర్ట్, గుడ్ మెసేజ్ అండ్ గుడ్ ఫీల్. మంచి ఫీల్ ఉన్న సినిమా. మీరు వెళ్లి చూడండి. కొన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేయగలిగితే వి షుడ్ డెఫినెట్‌లీ ఎంజాయ్ ద 'పెద్ది' మూవీ. మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. వీడియోస్ రావడం కొంచెం ఆలస్యమైనియి మన ఛానెల్‌లో. ఎందుకంటే కొంచెం చెప్పాను కదా! మనం షార్ట్ ఫిల్మ్స్ స్క్రిప్ట్స్ రాయడం, షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయడం, వెబ్ సీరీస్ కూడా ప్రెజెంట్ డైరెక్షన్ చేస్తున్నాం. ఇంకోటేంటంటే వెబ్ సీరీస్ అప్‌కమింగ్ వెబ్ సీరీస్ కూడా రెండో, మూడో ఉన్నాయి. దాంతోటి కొంచెం వీడియోస్ రావడం లాగైంది. దయచేసి నన్ను క్షమించండి వీడియోస్ పెట్టనందుకు. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డే బై డే ఇంప్రూవ్ అవ్వాలన్నదే నా అచీవ్‌మెంట్. ఇంకొకటేంటంటే ఇదేదో డబ్బా కొట్టడానికో 'పెద్ది' సినిమా దగ్గర 'పెద్ది' సినిమా గురించో ఇంకోళ్ళ క్లాస్ పీకడానికో ఆ విషయం అంతా చెప్పలేదు. నేను ఫీల్ అయ్యానది. సినిమా మీద బాగా పెరిగిపోతుంది ఈ మధ్య నెగటివిటీ అని. అందుకు చెప్పాను.
మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి స్టే ట్యూన్డ్గా ఉండండి అండ్ లైక్ షేర్ చేయండి. ఈ ఛానల్ నుంచి మరిన్ని మంచి వీడియోస్ రాబోతున్నాయి. తెలుగు సినిమా గోల్డెన్ ఎరా అని చెప్పి 1995 to 2015 ఎన్ని సినిమాలు వచ్చినాయి వాటి గురించి ప్యూర్ ఎలాబరేషన్ తోటి ఒక 500 or 350 వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్గా ఉండండి. మంచి ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేద్దామన్న మనసు ఉన్నా సరే 24 క్రాఫ్ట్స్ అనే వీడియో చేస్తే దానికి 200 వ్యూస్ మాత్రం వచ్చినాయి. అదే నేను ఇలా సినిమా వీడియోలు చేస్తే వేలకు వేలు వస్తున్నాయి. మీరు చెప్పండి, ఇన్ఫర్మేషన్ అందించాలన్న మనసు మనకున్నా దాన్ని ఆదరించాలన్న కోరిక మీకు లేనప్పుడు మనం చేయలేము. నెక్స్ట్ నేను ఇంకొక వీడియో చేస్తాను, ప్యూర్ ఇన్ఫర్మేషన్. షార్ట్ డివిజన్ అంటే ఏంటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, ఈ 3 వీడియోలకు మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూసి నేను నిర్ణయించుకుని కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ఛానల్ని ఒక సినిమా ఎడ్యుకేషన్ ఛానల్లా మార్చాలని నా కోరిక. అందుకే నేను సినిమా కంటెంట్ చేస్తున్నాను ప్రతిసారి నాకు కుదిరినప్పుడు అలా. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరిన్ని మంచి సినిమా అప్డేట్స్తో కలుద్దాం.